హిట్ టీవీ ప్రేక్షకులకి ఉగాది పండగ శుభాకాంక్షలు. నేను మీ నిర్మల. ఉగాది పండగ మార్పును సూచిస్తుంది. ఈ మార్పు భవిష్యత్తుకు నాంది. విశ్వవసునామ సంవత్సరంలో మరి ఈ వృషభ రాశి వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉండబోతుంది, వాళ్ళలో వచ్చే మార్పులు ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో మరి ఈరోజు మనతో పాటు ఆస్ట్రో సైకాలజిస్ట్ నాగనాథ్ గారు ఉన్నారు. వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నాగనాథ్ గారిని సంప్రదించాలంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఇప్పుడు ఈ వృషభ రాశి వాళ్ళకి వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉండబోతుంది, వాళ్ళలో వచ్చే మార్పులు ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళు మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు? ఎందుకంటే మీ మాటల్లో చెప్తే మా ప్రేక్షకులందరికీ బాగా అర్థమవుతుంది సార్. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలతో మీ నాగనాథ్, మీ శ్రేయభిలాషి. వృషభ రాశి వాళ్ళకి ఉగాది పండుగ రోజు వాళ్ళకి షడ్గ్రహ కూటమి వాళ్ళకి లాభస్థానంలో, వాళ్ళకి రాశిలోనే వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం గోచారంలో వాళ్ళకి గురువు వృషభ రాశిలో ఉండడం, కేతువు వాళ్ళకి కన్యాలో ఉంటాడు. కన్యాలో. అయితే వృషభ రాశి వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ముఖ్యంగా ఈ మే మాసంలో 18వ తారీఖు నుంచి ఈ 21వ తారీఖు వరకు గురువు రాహు యొక్క స్థానం మారుతుంది. గురువు వృషభం నుంచి మిథునంలోకి, రాహుగ్రహము వాళ్ళకి మీనం నుంచి కుంభంలోకి ప్రవేశిస్తాడు. అయితే మరి ఈ వృషభ రాశి వాళ్ళకి అది రాహు స్థానం అయితే దశమ స్థానం అవుతుంది. గురువు వాళ్ళకి మిథునంలో కుటుంబ ధనస్థాన వాక్స్థానంలో ఉంటాడు. అయితే ఈ షడ్గ్రహ కూటమి అనగానే ఈ లాభస్థానంలో వీళ్ళకి 6 గ్రహాలు ఉన్నాయి. సో వీళ్ళు చాలా సెన్సేషన్స్కి వీళ్ళు తెరదీస్తారు. వీళ్ళు అనుకున్నవన్నీ జరిగిపోతాయి, కార్యాచరణ ఇవన్నీ చెప్తున్నారు. నేను అనుభవంతో చెప్తున్నాను నిర్మల గారు. వృషభ రాశి వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా ఒక పని చేయాలంటే వాళ్ళకి సూక్ష్మ దృష్టి ఉంటుంది. సూక్ష్మ దృష్టి ఉంటుంది. చాలా వాళ్ళకి బాల్యం నుంచి కూడా అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చరు. కుటుంబపరమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తతోని చాలా ముందు చూపుతూ ఉంటారు. చాలా అంటే ప్రణాళికాబద్ధంగా ఉంటారు వాళ్ళు. అంటే మీకు వృషభ రాశి వాళ్ళని చూడంగానే మీకు తెలుస్తుంది ఏంటంటే వాళ్ళు చాలా రిజర్వ్డ్గా ఉంటారు, ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయరు, బట్ మాట్లాడతారు. బట్ మనసులో ఉన్నటువంటి భావాల్ని వాళ్ళు అసందర్భంగా వ్యక్తపరచరు. సో వాళ్ళకి బాల్యం నుంచి కూడా వాళ్ళకు ఉండేటువంటి ఒక బలమైన కోరిక ఏంటంటే డబ్బు సంపాదించాలి. అది ఎట్లా పడితే అట్లా సంపాదించాలని అనుకోరు వాళ్ళు. డబ్బు సంపాదించడం కోసం నిరంతర శ్రామికులు వాళ్ళు. ఈ నిరంతర శ్రామికులు అవ్వడం వల్ల, సూక్ష్మ దృష్టి ఉండడం వల్ల ఎవరున్నా లేకపోయినా పక్కన వాళ్ళు ఒకటి మనసులో అనుకున్నారంటే దాని మీద పూర్తి ఏకాగ్రతతో పనిచేసేటువంటి ఒక లక్షణం వల్లనే జ్యోతిష శాస్త్రంలో వీళ్ళ గురించి ఏం రాసి ఉంటుంది అంటే, వృషభ రాశి వాళ్ళు చాలా అదృష్టవంతులు అని రాసి ఉంటుంది. అదృష్టం వీళ్ళ కార్యాచరణ, వీళ్ళ సూక్ష్మ దృష్టి, వీళ్ళ చిత్తశుద్ధి లేకుండా ఎలా వచ్చింది? కాబట్టి అది అదృష్టం అంటే నేను యాక్సెప్ట్ చేయను. అది ఆ క్రెడిట్ అంతా వాళ్ళ ఇంటెలిజెన్స్కి, వాళ్ళ ఎక్సలెన్స్కి ఇస్తాను నేను. అదృష్టం అంటే ఏముంది మేడం, మీరు ఏం పని చేయకపోయినా మీకు లాటరీ వచ్చినా మీరు అదృష్టవంతులే కదా. వీళ్ళ జీవితంలో నిజంగా అదృష్టం కన్నా ఎక్కువగా వీళ్ళ శ్రమ, వీళ్ళ అంకిత భావం, వీళ్ళు సంపాదించే వరకు వాళ్ళు నాది, నేను సంపాదించుకోవాలి, నాకు కావాలని కోరుకుంటారా? ఎప్పుడైతే ఫలం చేతిలోకి వస్తుందో ఆ ఫలం ఆటోమేటిక్గా ఆ చుట్టుపక్కల వాళ్ళకి వెళ్ళిపోతుంది. వీళ్ళకి కొంత భాగం మిగులుతుంది. చూడండి, వీళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు కర్మయోగులు అని చెప్పొచ్చు. ఒక్క లక్షణాన్ని గనక వీళ్ళు పక్కన పెడితే, వీళ్ళు ఉన్నటువంటి ఒక సున్నితమైన విషయాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి. ఏంటంటే వీళ్ళు మనుషుల యొక్క భావోద్వేగాల్ని అర్థం చేసుకోవడంలో వీళ్ళు చాలా మెచ్యూర్డ్గా ఉంటారని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. అంటే దేన్నైనా కానీ వాళ్ళకు అనుగుణంగా మార్చుకొని దానిలో లాభాన్ని ఎట్లా తీయాలన్న విషయంలో వీళ్ళకి మంచి సూక్ష్మ దృష్టి, తెలివితేటలు ఉంటాయి. ఇది వేరే వాళ్ళకు ప్రయోజనాత్మకంగా చేయడంలో కూడా వీళ్ళు దిట్ట. కానీ వాళ్ళ సొంత విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళు సెకండ్ పొజిషన్లో, థర్డ్ పొజిషన్లో ఉంటారు. అదే వీళ్ళు వెనక ఉండి ఎవరినైనా నడిపించేటప్పుడు మాత్రం అవతల వాళ్ళని ముందు స్థానంలో, మొదటి స్థానంలో నిలబెట్టేటువంటి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. చూడండి, వృషభ రాశి వాళ్ళ గురించి చెప్తుంటే నాకు ఎంత డేటా వస్తుంది వాళ్ళ గురించి అంటే, వాళ్ళు ఒక సూక్ష్మమైన విషయాన్ని కూడా చెప్పాలి. ఏంటంటే వీళ్ళకి తెలియనటువంటి ఒక అభద్రతా భావం ఉంటుంది మేడం. వీళ్ళు, ఇది నేను అనుభవంతో చెప్తున్నా కదా. జీవిత భాగస్వామి, పెళ్ళైతే కూడా జీవిత భాగస్వామితో అని మనం కలిసిపోతాం. మనం సర్వస్వం మనం వాళ్ళకి సరెండర్ చేపిస్తాం. వీళ్ళు ఎవరైనా గురువు దగ్గర అభ్యాసన చేస్తున్నారు, ఉపదేశం తీసుకున్నారు, సాక్షాత్తు ఆ భగవంతుడే వస్తే కూడా పూర్తిగా వీళ్ళ మనస్సుని తీసి వాళ్ళ ముందు హారతిలాగా పెట్టేటువంటి లక్షణాలు వీళ్ళకు ఉండవు. వీళ్ళలో ఎక్కడో అక్కడ ఈ శుక్రగ్రహం యొక్క లక్షణం ఏమో కానీ ఎక్కడో అక్కడ ఈ అభద్రతా భావం వల్ల
వీళ్ళు జీవితంలో అనవసరమైన తెలివితేటలను ఎక్కువ వాడతారు వీళ్ళు. అది మిస్టేక్ అయితే జరిగిపోద్ది. అంటే నార్మల్‌గా వీళ్ళు ఎక్కువ అనవసరమైన ఇంటెలిజెన్స్ వాడరు మేడం. వీళ్ళ గురించి ఏముంటుందంటే, హ్మ్. వీళ్ళు ఎంత అవసరమో అంతే తెలివితేటలు, ఎంత అవసరమో అంతే మాట్లాడతారు, ఎంత అవసరమో అంతే భావోద్వేగాలను ఇస్తారు అని హ్మ్. చెప్తారన్నమాట. ఇక కొన్ని కొన్ని గ్రంథాల్లో అయితే ఏం రాసి ఉంటుందంటే, వీళ్ళకి ₹1,00,00,000 ఇచ్చినా దాని విలువ తెలియనట్టు బిహేవ్ చేస్తారు. హ్మ్. కానీ వీళ్ళు అవతల వాళ్ళకి ₹10 ఇచ్చినా గానీ దాన్ని మాత్రం ₹1,00,00,000 ప్రొజెక్షన్ చేస్తారని కూడా చెప్తారు. ఆ! అది వాళ్ళకేందంటే వాళ్ళని వాళ్ళు ప్రాపర్‌గా ప్రొజెక్ట్ చేసుకునేటువంటి ఒక సున్నితత్వం. ఓకే. ఈ సరెండర్‌నెస్ అంటారు మేడం. దీన్నేమంటారంటే దిస్ ఈస్ కాల్డ్ సరెండర్‌నెస్. హ్మ్. మీరు గురువుకి సరెండర్ గారు, జీవిత భాగస్వామికి సరెండర్ గారు, స్నేహితులకు ఎవ్వరి దగ్గర గూడా మిమ్మల్ని మీరు పూర్తిగా ఓపెన్ చేసుకొని, మీరు ఓపెన్ బుక్‌లా ఉండడానికి వీళ్ళు ఇష్టపడరు. ఇష్టపడరు వీళ్ళు. ఒక హ్మ్. రకంగా చెప్పాలంటే వీళ్ళు డీప్‌లీ అవును. వెరీ ఇంట్రోవర్ట్స్ వీళ్ళు. అవును. మరి ఈ లక్షణం వల్ల వీళ్ళు నష్టపోయేదేంటి? ఈ గోచార ఫలంలో ముఖ్యంగా గనుక చూస్తే మాత్రం వీళ్ళకి జులై, ఆగస్ట్, సెప్టెంబర్ మాత్రం వీళ్ళకి హ్మ్. ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లో మాత్రం వీళ్ళు ఎక్కువగా ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడం అనేది వీళ్ళకి కరెక్ట్ కాదు. ఈవెన్ నవంబర్ మాసం కూడా వీళ్ళకి ఫేవరబుల్ కాదు. ఓకే. ఎందుకంటే మేము మొత్తం ఓవరాల్‌గా ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది? ఏ గ్రహం ఎక్కడ మారుతుంది? అన్నది మాకు ఒక అవగాహన ఉంటుంది. హ్మ్. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ఈ 3 ముఖ్యంగా ఈ జులై, ఆగస్ట్ ఒకటిను, ఈ నవంబర్ మాసం ఇవున్నాయి కదా! ఇవి కొంచెం వీళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవి. ఇది ఓకే. ఫైనాన్షియల్ మ్యాటర్స్ వాళ్ళకి. హ్మ్. అదే మీరు విద్యార్థుల్ని తీసుకోండి. వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా జీవితంలో వీళ్ళు ఊహించుకుంటారు కొంత. నేను జర్మనీకి వెళ్లి చదువుకోవాలి. హ్మ్. లేదా అమెరికా వెళ్లి చదవాలి. అక్కడ అవును. పలానా యూనివర్సిటీలో చదవాలి. అవును. పలానా యూనివర్సిటీలో జాబ్ హ్మ్. చేయాలి అని అనుకున్నారనుకోండి. దాని మీదనే ప్రయత్నం చేస్తారు. మీరు ఎంత చెప్పినా వినరు. వినరు, మారరు. మారరు. వీళ్ళలో ఒక చిన్న లక్షణాన్ని నేనెప్పుడు చెప్తుంటా ఏందంటే, వీళ్ళలో ఆలోచనలో సరళత్వం కావాలి మేడం. హ్మ్. వీళ్ళకి థాట్ ఫ్లెక్సిబిలిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ థాట్ ఫ్లెక్సిబిలిటీ లేకపోవడం వల్లనే హ్మ్. వీళ్ళు చాలా సందర్భాల్లో ఎంతో మంచి పనులు చేసి, కుటుంబానికి, సమాజానికి, స్నేహితులకు మంచి పని చేసి కూడా, ఆ ప్రయోజనాన్ని, ఆ గుర్తింపును పొందలేరు వీళ్ళు. పొందలేరు. అది. చిన్న చిన్న మనస్పర్ధలే ఉంటాయి. జీవిత హ్మ్. భాగస్వామితో రకరకాల సమస్యలు. అది. ముఖ్యంగా గురుగ్రహం వీళ్ళకి కుటుంబ స్థానంలో ఉంటాడు మేడం. వీళ్ళ జాతకరీత్యా చూస్తే కూడా అష్టమ లాభాధిపతి అయితాడు గురువు. హ్మ్. ఈ వృషభ రాశి వాళ్ళకి అష్టమ లాభాధిపతి అయితాడు. అష్టమ భావం అంటే జీవిత భాగస్వామి. ఓకే. లాభస్థానం అంటే డబ్బు. ఈ మేజర్ హ్మ్. ఫ్యాక్టర్స్‌లోనే వీళ్ళకి చాలా డిస్ప్యూట్స్ వస్తాయి వీళ్ళకి. హ్మ్. ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి వరకు రారు. ఓకే. ఒకవేళ పెళ్లి వరకొచ్చినా గానీ రిలేషన్స్ దెబ్బతింటాయి. దెబ్బతింటాయి. లేదా కుటుంబ సభ్యులు ఆల్రెడీ ఉన్నవాళ్ళు కొన్ని సమస్యలు ఉన్నవాళ్ళు అనవసరమైన విషయాల్లో కూడా వీళ్ళు విడిపోతారు అని ఎందుకు హ్మ్. చెప్తున్నారంటే, హ్మ్. కేవలం ఈ చిన్న చిన్న విషయాల్లో గూడా వాళ్ళ తప్పుని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. చెయ్యరు. చెయ్యరు. ఈ యాక్సెప్ట్ చేయాల్సొస్తే పక్కనోళ్ళతో చెప్పిస్తారు తప్ప, వీళ్ళంతట ముందు వచ్చి వాళ్ళది వాళ్ళు ఒప్పుకోరు. ఒప్పుకోరు. అవసరమైతే విడిపోయి జీవితాంతం బాధపడుతూ హ్మ్. 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 ఫిలాసఫికల్ బుక్స్ చదువుకుంటూ, పాటలు వింటూ ఉంటారేమో తప్ప, వీళ్ళు మాత్రం నాది తప్పుంది. నాలో ఈ లక్షణం వల్ల నేను ఇలాంటి పరిస్థితులొచ్చినాయి అది. అనేటువంటి ఓపెన్‌నెస్‌ని వీళ్ళు తెచ్చుకోవాలి మేడం వీళ్ళు. కాంప్రమైజ్ అవ్వరు. అక్కడ అంటే మాట్లాడరు. కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ హ్మ్. కొన్ని కొన్ని సందర్భాల్లో అదే. వాళ్ళ వంతు ఉన్నటువంటి ఏదైతే తప్పిదాలుంటాయో, హ్మ్. ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు అష్టమాధిపతి అంటేనే జీవిత భాగస్వామి. భార్య, అవును. భర్త ఇద్దరికీ. అవును. ఖచ్చితంగా. ఎట్ ద సేమ్ టైమ్ లాభస్థానం అంటే ఏంటి వీళ్ళకి? డబ్బు. బాల్యం నుంచి ఉన్నటువంటి కోరిక ఏంటి? అవును. డబ్బు. డబ్బు సంపాదించాలి. చాలా రిచ్ లైఫ్ ఇష్టం మేడం. హ్మ్. మీరొక వృషభ రాశి వాళ్ళని గుర్తుపట్టాలి అంటే, వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ షాపింగ్ ఉంటది. హ్మ్. మళ్ళీ వాళ్ళ సోషల్ లైఫ్ ఇష్టం ఉండదు. చూడండి. సోషల్ లైఫ్ ఇష్టం ఉండదు. కానీ మంచి అలంకరణ గావాలి. ఈ అలంకరణ కావాలి. యేసుకుంటే ఎవరు చూడాలి? సోషల్ లైఫ్‌లో సోషల్ ఫ్రెండ్సే చూడాలి. అవునా కదా? ఖచ్చితంగా చూడాలి. చూడండి ఎంత హ్మ్. వింత స్వభావం అంటే దే డోంట్ లైక్ సోషలైజింగ్ టూ హ్మ్. మచ్. అవును. బట్ దే వాంట్ బ్రాండెడ్ థింగ్స్ ఆన్ ద బాడీ. హ్మ్. బట్ దే వాంట్ పీపుల్ టు ఐడెంటిఫై దెమ్ అండ్ అప్రిషియేట్ దెమ్. సో ఎంత విచిత్రమైన మనస్తత్వం వీళ్ళది. సో వీళ్ళని అర్థం చేసుకోవాలి అంటే మాత్రం కొంచెం టైం పడుతుంది మేడం. వీళ్ళు మాట్లాడే మాట కూడా చాలా కఠినంగా ఉంటది. సూటిగా ఉంటది. వీళ్ళు తక్కువ మాట్లాడతారు. కానీ ఆ ఒక్క మాట గుండెల్లోకెళ్ళిపోతది. ఎదుటి వాళ్ళకి అపరిచితుల్లాగా కనిపిస్తారు. అంటే అపరిచితులు అంటే మళ్ళా మీ హిట్ టీవీ ప్రేక్షకులు అపార్థం చేసుకుంటారు గానీ, కానీ వీళ్ళు హ్మ్. మనసులో ఉన్న విషయాన్ని ఎప్పటిదప్పుడు చెప్పేసి నాకు హ్మ్. నచ్చలేదు. ఒక అమ్మాయి ఉంటది. లేదా ఒక 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 అమ్మాయి పెళ్లి పెళ్లి వయసుకొస్తుంది. పెళ్లి హ్మ్. చూపుల దగ్గరకొచ్చింది. ఆ అమ్మాయి నచ్చలేదు అన్న విషయం మొహం మీద చెప్పలేదు మేడం. చెప్పరు మళ్ళీ. అది వేరే మనిషితో చెప్పిస్తది తప్ప, హావభావాలతో చెప్పిస్తది తప్ప, హ్మ్. తాను మాత్రం డైరెక్ట్‌గా నాకు చెప్పరు. నచ్చలేదు అని చెప్పదు. అంటే అది. ఒకటి ఈమెకి కఠినంగా మాట్లాడడం ఇష్టం లేదు. కానీ కఠినమైనటువంటి పదాలు వాళ్ళు చిన్న చిన్న విషయాల్లో గూడా వాళ్ళ మనసులో ఉన్న విషయాలు స్నేహితుల దగ్గర, వాళ్ళ దగ్గర ఎక్స్‌ప్రెస్ ఓపెన్ చేస్తారు. అయితారు. బయట వాళ్ళ దగ్గర ఎక్స్‌ప్రెస్ చేయరు. అది. సో, అందుకే దీర్ఘకాలంగా ఉన్నటువంటి స్నేహితులు గూడా వీళ్ళకి ఇబ్బందికరంగా మారేటువంటి పరిస్థితులు ఇప్పుడు హ్మ్. ముఖ్యంగా వాక్ స్థానంలో ఉన్నాడు. ఎందుకంటే పర్టిక్యులర్‌గా మాటకారితనం గురించి ఎందుకు చెప్తున్నానంటే, దే హావ్ టు బి డిప్లొమాటిక్ అండ్ కొన్ని విషయాల్లో వీళ్ళు దే షుడ్ లెట్ గో. అంటే పోతే పోయింది, అయిపోయిందేదో అయిపోయింది అన్నటువంటి ఒక ఆలోచనలో సరళత్వం తెచ్చుకోకపోతే,
ఓకే. కుటుంబ స్థానం లేకపోతే వృషభ రాశి వాళ్ళకి వెన్నుముక్క లేనట్టే మేడం, గుర్తుపెట్టుకోండి. లేనట్టు. లేనట్టే. హ్మ్. వాళ్ళకి మీకు నోబెల్ ప్రైజ్ ఇచ్చినా, ప్రపంచంలో ఉన్న డబ్బులంతా ఇచ్చినా వాళ్ళు కూర్చొని బాధపడేది కుటుంబం గురించే. అవును. అన్నదమ్ములు, అవును. అక్కచెల్లెలు. అవును. ఎందుకంటే కుటుంబ స్థానంలోనే వాళ్ళకి గురువు మిథున రాశిలో ఉన్నాడు. అంత యోగాన్ని కాదు, అంత యోగాన్ని ఇవ్వడు. హ్మ్. కానీ చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈ వృషభ రాశి వాళ్ళకి షడ్గ్రహ కూటమి, ఈ గోచారంలో వచ్చేటువంటి మార్పు, గురువు గ్రహము, హ్మ్. రాహు యొక్క స్థానం వల్ల వీళ్ళకి అద్భుతమైన గొప్ప గొప్ప మార్పులొస్తాయని చెప్తున్నారు. కానీ ఓకే. అవంత ఈజీగా రావు వాళ్ళకి. వాళ్ళు ఎక్కడో అక్కడ వాళ్ళ సంకల్పాన్ని మెరుగుపరుచుకొని, ఆ స్వీయ సంకల్పం ద్వారా వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ సంకల్పం ఎక్కడైతే వాళ్ళకి బ్లాక్ అయిపోయిందో, నిర్బంధించబడిందో, హ్మ్. ఆగిపోయిందో, దాన్ని వాళ్ళు ఎలా మోటివేట్ చేసుకోవాలన్నది కూడా మనం ప్రేక్షకులకు మన వాళ్ళు చెప్తాం. ఖచ్చితంగా సార్. మీ సూచనలు అందిస్తే వాళ్ళు గూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మీ సూచనల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మా హిట్ టీవీలో మాత్రం ఖచ్చితంగా మీకు వేలాది, లక్షలాది మంది కూడా అక్కడ ప్రేక్షకులు, అభిమానులు తయారయ్యారు. తప్పకుండా అండి. నేను ఒక చిన్న మీ మీ యొక్క పర్మిషన్‌తోని, హ్మ్. నిర్మల గారు మీ యొక్క పర్మిషన్‌తోని మా మన పర్మిషన్. మీ పర్మిషన్ కావాలి. విత్ యువర్ ఓకే పర్మిషన్ సార్. నేను ముఖ్యంగా చెప్తున్నాను. వృషభ రాశి వాళ్ళకి ఈ సాధన మీరు తప్పకుండా చేయండి. ఈ సాధన ద్వారా మీరు జీవితంలో ఏవైతే కోరుకున్నారో, ఆ కోరుకున్నది దక్కడమే కాకుండా మానసిక ప్రశాంతత, హ్మ్. ఆలోచనల స్పష్టత, తీసుకునే నిర్ణయం అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండడం. హ్మ్. దీన్ని మీకు ఎలా మనము సాధన ద్వారా మనం ఎలా తెచ్చుకోవచ్చు? బయట ప్రపంచంలో ఎక్కడో ఎతుక్కోవాల్సిన అవసరం లేదు మేడం. మనం ఒక చోట కూర్చొని ఒక 15 నిమిషాలు గనక ఒక చిన్న సాధన చేస్తే, హ్మ్. అక్కడి నుంచి నెక్స్ట్ నెక్స్ట్ వాళ్ళ కామెంట్స్ రూపంలోనే మనకు తెలుస్తది. నిజంగా సాధన వాళ్ళకి ఓకే. ఎంత బలంగా పనికొచ్చినది. మీరు అన్ గూడా మీరు గూడా హ్మ్. సాధనలో నేను ఒక అడుగుదాం అనుకుంటున్నాను సార్. తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు మా పర్మిషన్ అడిగారు మీరు చూపించడానికి. కానీ అది లైవ్‌లో మేము అనుభవిస్తే ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం అనుకుంటున్నాం. మీరు తప్పకుండా. పర్మిషన్ ఇస్తే మేము మీరు కూడా ట్రై తప్పకుండా, చేస్తాం. తప్పకుండా. మీరు మాల తీసుకోండి. హ్మ్. నేను ఒక టెక్నిక్ చెప్తాను నిర్మల గారు. చెప్పండి మీరు అది సార్. ఫాలో అవ్వండి. ఆ! ఇది ఈ సాధనకి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఏమి లేవు మేడం. ఏం లేవు. మీరు సూర్యోదయ కాలంలో చేయాలి, సూర్యాస్తమయంలో చేయాలని ఏం లేదు. ఆ! మీరెప్పుడు చేయాలి అంటే, మీరు బాగా ప్రశాంతంగా ఉండి, ఓకే. మీరు ఎనర్జిటిక్‌గా ఉన్నప్పుడు 15 నిమిషాల పాటు ఓకే. మీరు కూర్చొని చేస్తారా, నుంచొని చేస్తారా, అది మీ కంఫర్ట్‌ని బట్టి ఉంటుంది. ఓకే. కానీ నేను చెప్పేది అంటే ఒక్క ఫార్ములా మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను మీకు షోకి ముందు మీ పర్సనాలిటీ, మీ జాతకం కూడా చెప్పాను కాబట్టే, నేను మళ్ళా ప్రత్యేకంగా చెప్పకూడదది. అందుకని చెప్పి అయితే ఇప్పుడు ట్రై చేద్దామని అది చూస్తున్నాను ట్రై సార్. చేయండి. నేను ఒక టెక్నిక్ చెప్తా మేడం. హ్మ్. ఈ టెక్నిక్‌లో మాయలు, మిరాకిల్స్ ఏమి లేవు. ఏమీ లేవు. ఏమి లేవు. వెరీ సింపుల్ టెక్నిక్. ఓకే. చాలా ఈజీ టెక్నిక్ ఇది. ఓకే. కొంచెం దృష్టి పెడితే చాలు. మీరు చేసేటువంటి ఈ సాధన ద్వారా హ్మ్. మీరు ఏ జీవితంలో ఎప్పటి వరకు ఏవైతే కోరుకున్నారో అవి ఎందుకు జరగట్లేదు? అవి ఎందుకు నిర్బంధించబడ్డాయి? మీ సంకల్పమే మీకు బలమైనప్పుడు, మీ సంకల్పమే ఒక ఆధ్యాత్మిక మార్గమైనప్పుడు, హ్మ్. దాన్ని ఎందుకు మనము ఎప్పటికప్పుడు ఎంత ప్రయత్నం చేసినా, బయట హ్మ్. ప్రపంచంలో ఎన్నో రకాల సాంప్రదాయాలు పాటించినా, అదెందుకు ముందుకు వెళ్ళట్లేదు? అంటే ఓకే. ఈ చిన్న టెక్నిక్ మాకు పనికొస్తది. ఓకే ముందుగా సార్. ఒక్కటి హ్మ్. మనం సాధన చేసేటప్పుడు మనము ఈ యొక్క మీ చేతిలో ఉన్నట్టు మాల ఉంది కదా మేడం. అవును. ఈ మాలని మీరు ఆహ్, మీరు మంత్రోపచారణ ద్వారా చేసుకోవచ్చు. హ్మ్. లేదా మీరు దీన్ని నేనైతే మంత్రోపచారణ ద్వారా దీన్ని కౌంట్ చేస్తూ కూడా చేస్తాను. ఎందుకంటే నాకు ఇది సాధన అలవాటు కాబట్టి. ఓకే. మీరు కళ్ళు మూసుకొని ఈ బీట్స్‌ని మీరు మీకు హ్మ్. మనసులో నచ్చినటువంటి ఒక మంత్రోపచారణతోని మీరు ఈ బీట్స్‌ని కౌంట్ చేస్తూ హ్మ్. ఎట్ ద సేమ్ టైమ్ మీ శ్వాస మీద మీ ధ్యాస ఉండాలి. ఓకే. ఓకే. ఒకటి కళ్ళు మూసుకున్న తర్వాత, ఒకటేమో ఈ బీట్స్ కౌంట్ చేయడం అనేది మీ స్పర్శ మేడం, గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇది స్పర్శ మాత్రమే. ఇక్కడ మీకు స్పర్శ రావాలి. ఈ స్పర్శలో మీకు బీట్స్ కౌంట్ అయితూ ఉంటాయి. హ్మ్. 2 ఒకటేసారి చేయడం కష్టము. ఎట్ ద సేమ్ ట్రై టైమ్ ఈ చేయాలి. స్పర్శని, ఈ శ్వాసని మీరు అనుభూతి పొందుతూ, హ్మ్. నేను మీకు ఆల్రెడీ మీ యొక్క వ్యక్తిత్వం ఏంటి అన్నది మీ జాతకం ద్వారా చెప్పాను. ఆ! మీ వ్యక్తిత్వంలో ఉండే బలాలేంటి, బలహీనతలేంటి చెప్పాను. మీరు వాటిని జస్ట్ మననం చేసుకోండి మేడం. ఓకే. వాట్ ఐ యామ్ యాక్చువల్లీ, వాట్ ఈస్ మై పర్సనాలిటీ, వాట్ ఆర్ మై స్ట్రెంగ్త్స్, వాట్ ఆర్ మై వీక్‌నెసెస్, నా బలహీనతలేంటి, నా వ్యక్తిత్వంలో బలాలేంటి, ఏ బలాలు నన్ను జీవితంలో ఈ స్థాయికి తీసుకొచ్చినాయి, ఏ బలహీనతల వల్ల నేను కొన్ని విషయాల్లో ఆగిపోయాను, అవి ఓకే. కేవలం నా కర్మ ఫలితమనో, నాకు దురదృష్టమో నేను అనుకుంటున్నాను. నిజంగా అవి కర్మ ఫలితమేనా? నేను అసాధ్యాలకు సంబంధించిన విషయాలు నేను పరిశీలించుకోవట్లేదా? హ్మ్. అనేటువంటి ఆత్మ పరిశీలనతోని మీరు జస్ట్ కౌంట్ చేయండి. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. ఓకే. ఈ మనం కళ్ళు మూసుకొని మనము ఈ బీట్స్‌ని మనము మూవ్ హ్మ్. చేస్తాం. హ్మ్. ఈ బీట్స్‌ని మూవ్ చేసేటప్పుడు ఈ బీట్స్ ద్వారా మన శరీరానికి స్పర్శ తెలుస్తది. మన చేతి వేళ్ళ ద్వారా మనకు స్పర్శ తెలుస్తది. ఎట్ ద సేమ్ టైమ్ మనం ఈ బీట్స్‌ని మనం కౌంట్ చేస్తుంటాం. హ్మ్. ఈ బీట్స్‌ని కౌంట్ చేసేటప్పుడు మనకి కాన్సంట్రేషన్ అంతా కూడా మనకి మన శ్వాస మీద రావాలి. హ్మ్. శ్వాస మనం చేయలేం మేడం. శ్వాస అన్నది అది జరిగే క్రియ అది. ఓకే. కానీ ఈ బీట్స్ కౌంటింగ్ మాత్రం మనం చేస్తాం.
సో ఇక్కడ 2 జరుగుతున్నాయి ఏంటంటే, ఒకటి మీకు స్పర్శ తెలుస్తుంది, రెండోది మీ యొక్క శ్వాసక్రియ తెలుస్తుంది మీకు. అంటే మీ కాన్సంట్రేషన్ అంతా కూడా ఈ రెండిటి మీద ఉంటది. ఒకటేమో దీన్నేదో మన చేతితో, మన బుద్ధితోని, మన ఆలోచనతో చేసేది. రెండవది ఏంటంటే, మనము ఏకాగ్రత పెడితే తప్ప మనము రెండిటి మీదకి మన మనసు రాదు. ఓకే. సో ఇక్కడ జరుగుతుంది ఏంటి, ఒకటేమో మీరు మీ మాలని మీరు కౌంట్ చేస్తున్నారు, అది స్పర్శ ద్వారా తెలుస్తుంది. రెండోది మీ శ్వాస మీదకి మీ ధ్యాస వస్తుంది. మూడో భాగం ఏంటి అంటే, మీరు మీ యొక్క వ్యక్తిత్వంలో ఉన్న బలాలేంటి, బలహీనతలేంటి, ఈ మూడు కూడా ఒకసారి మీరు ఏకాగ్రతతో చేసి 15 నిమిషాలు కనుక మీరు ఏకాగ్రతతో చేసి అదే ఏకాగ్రతలో ఉండి మీ మనసులో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే మీ సంకల్పానికి నాంది పలుకుతుంది. రెండోది, మీ సంకల్పం ఆల్రెడీ ఎక్కడైనా నిర్బంధించబడింది, నిర్వీర్యం అవుతుంది, కార్యాచరణ జరగట్లేదు, జీవితంలో ఫలితాలు రావట్లేదు అనుకుంటే కూడా మీకు ఈ ఫార్ములా పనిచేస్తుంది. ఇందులో ఉన్నటువంటి సింపుల్ టెక్నిక్ ఏంటంటే, ఇది అబ్జర్వేషన్ సెన్స్ మేడం. ఇది దీన్ని పరిశీలనా భావము అంటారు. ఈ పరిశీలనా భావమే ఏంటంటే మన ఆత్మకి ఆహారము, మనకి దాని సబ్స్టాన్స్ అటువంటి సబ్స్టాన్స్ టు ద సోల్. సో ఇది ఆత్మకి ఆహారం లాంటిది. సో అప్పుడు ఏమవుతుందంటే, మీరు ఎప్పుడైతే భౌతిక సుఖ సంతోషాలకిను మీ భావోద్వేగాలకి మధ్యలో ఈ పరిశీలనా భావం, అబ్జర్వేషన్ సెన్స్ ఏదైతే ఉందో, ఇది ఒక వారధిలాగా ఉంటది. మీరు ఎంత గ్యాప్ క్రియేట్ చేస్తే మీ సంకల్ప బలం అంత బలపడుతుంది. దానికి ఒక యాడింగ్ సోర్స్ లాగా ఈ ఆధ్యాత్మిక బలం అంటారు ఇది. ఈ యొక్క సంకల్ప బలం కూడా దానికి యాడ్ అవుతుంది. మీరు ఒక్కసారి ఈ కళ్ళు మూసుకొని, నేనైతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యాను, ఎందుకంటే నేను డైలీ చేస్తా కాబట్టి మీకు చెప్తున్నా ఇది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇక్కడ మాట్లాడుతున్నా, నేను ఎక్కడికో వెళ్ళొచ్చినట్టుంది నాకైతే. చూడండి, నేను మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ ఈ ధ్యాసలో లేరని అర్థమైంది, కానీ మాకు అసలు చూడండి, నేను మాట్లాడుతున్నాను, కౌంట్ చేస్తున్నాను, నా బ్రీతింగ్ మీద ఉంది నా ధ్యాస. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ మెమరైజింగ్ వాట్ ఈస్ మై పర్సనాలిటీ, వాట్ ఇస్ మై స్ట్రెంగ్త్, వాట్ ఈస్ మై వీక్నెస్. సో ఈ అబ్జర్వేషన్ సెన్స్ అంటే ఏంటంటే, మనకి మీరు ఒక్కసారి కళ్ళు మూసుకోండి మేడం, కళ్ళు మూసుకొని. అంతే సార్, ఎందుకంటే మీరు కొంచెం మాకు టైం ఇస్తే, ఎందుకంటే కొంచెం ఆశగా ఉంది చేయాలి అని. టెక్నిక్ అయితే మీకు అర్థమైంది కదా, అందుకు టెక్నిక్ అర్థమైంది ఎలా ఉంటది అని చెప్పి కొంచెం ఆరాటంగా ఉంది, చేద్దాం అని చెప్పేసి. మీరు 3 విషయాలు గమనించండి. ఒకటి, కళ్ళు మూసుకొని అది స్పర్శ ద్వారా తెలుసుకోవాలి. ఒకటి, ఈ స్పర్శ ద్వారా తెలుసుకొని ఇది మీరు కౌంట్ చేయాలి. ఇది మీరు కౌంట్ చేస్తూ ఉండండి. మీరు కళ్ళు మూసుకోండి, అర్థమైందా? మీరు కళ్ళు మూసుకోండి, మీరు ఆ స్పర్శని మాత్రమే ఎంజాయ్ చేయండి, అనుభూతి పొందండి. ఆ స్పర్శ మీ శ్వాస మీద కూడా మీకు ధ్యాస రావాలి. అంటే మీ శ్వాస మీకు తెలుస్తుంది, స్పర్శ కూడా తెలుస్తుంది. ఎట్ ద సేమ్ టైం నేను మీ వ్యక్తిత్వం గురించి, మీ వ్యక్తిత్వంలో బలాలు, బలహీనతలు గురించి చెప్పాను. ప్రపంచంలో ఏ ఆధ్యాత్మిక కేంద్రంకి వెళ్ళినా మీకు అక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక పరమైన క్రియలు చెప్తారు తప్ప మీ వ్యక్తిత్వం ఏంటి, మీ బలం ఏంటి, మీ బలహీనతలు ఏంటి, మీ బలహీనతలు మీ యొక్క జీవితంలో 80% అంటే 80% మీ వైఫల్యాలకి, మీ విజయానికి అవే కారణమవుతుంది అన్నది మీకు ఎవ్వరూ చెప్పరు. అది మనం ఓన్గా తెలుసుకొని, అనుభూతి పొంది, ఆలోచిస్తే తప్ప అది ఒకళ్ళు చెబితే వచ్చేది కాదు. కాకపోతే మనకి జ్యోతిష శాస్త్రంలో ఈ మూలాలన్నీ ఉన్నాయి కాబట్టి ఇవాళ మనం ఉగాది పండుగ సందర్భంలో ఈ యొక్క కోణాన్ని కూడా మన హిట్ టీవీ ప్రేక్షకులకి ఆలోచింపజేసేలాగా ఉంటే వాళ్ళ జీవితంలో కూడా అద్భుతమైన మార్పులు రావాలని కోరుకుంటున్నాం కాబట్టి ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాం. శ్వాస మీద అవగాహన, స్పర్శ తెలుస్తుండాలి. మీ వ్యక్తిత్వంలో ఉన్నటువంటి బలాలేంటి, బలహీనతలేంటి. ప్రపంచంలో మనకి ఏ స్కూల్లో కూడా మన పర్సనాలిటీ అంటే మన వ్యక్తిత్వం గురించి ఎవడు చెప్పడు. స్కూల్లో చెప్పడు, కాలేజీలో చెప్పడు, ఇన్స్టిట్యూషన్లో చెప్పరు, వర్క్ ప్లేస్లో చెప్పరు, స్నేహితులు గాసిపింగ్ దగ్గర కూడా వాళ్ళ వ్యక్తిత్వం విషయాలు మాట్లాడుకోరు. కానీ జీవితంలో ప్రతిరోజు మనం ఎదుర్కొనేది మన వ్యక్తిత్వ వైఫల్యాల వల్లనే మన జీవితంలో ముందుకెళ్లకుండా ఎక్కడో అక్కడ అవరోధించబడతాం, ఆపివేయబడతాం. ఆ స్థాయి నుంచి మనం ఎదగాలంటే మాత్రం మనకు అంతర్గత శక్తి, ఆధ్యాత్మిక శక్తి, ఈ అబ్జర్వేషన్ సెన్స్ అన్నది మనకి ఒక సబ్స్టాన్స్ అండి, మన సోల్కి సబ్స్టాన్స్ లాంటిది, ఆహారం లాంటిది. ఇదే ఆధ్యాత్మిక మార్గానికి ఒక మెట్టు కూడా, అదొక రహదారి. అది ఈ చిన్న ప్రయత్నం చేయండి, తప్పకుండా మీ జీవితంలో మార్పు వస్తుంది. ఇందులో ఒక్క పైసా ఖర్చు లేదు. నాకు కూడా ఎటువంటి లాభాపేక్షతో నేను ఎటువంటి విషయాలు చెప్పట్లేదు. కాబట్టి నా భావంలో శుద్ధి ఉంది. మీరు చేసేటువంటి ప్రయత్నం, ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళు, ముఖ్యంగా మీరు చేసే ప్రయత్నంలో ఈ సాధన చేస్తే మాత్రం తప్పకుండా మీ లైఫ్లో ఏవైతే ఈ బ్యాలెన్స్ కోల్పోతున్నారో, భావోద్వేగాల పరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారో, తప్పకుండా మీకు దాని నుంచి ముందుకు వెళ్ళేటువంటి మార్గం కూడా ఈ సాధన ద్వారా తెలుస్తుంది మీకు. సార్ నిజంగా చెప్తాను సార్, వాస్తవంగా చెప్తున్నాం, మనస్ఫూర్తిగా. కాకపోతే కౌంటింగ్ మర్చిపోయాను, కానీ
నాకు స్పర్శ తెలుస్తుంది. స్పష్టంగా తెలుస్తుంది. శ్వాస శ్వాస తెలుస్తుంది. స్పర్శతో పాటు తెలుస్తుంది. కానీ ఈ కౌంటింగ్ అయితే మర్చిపోయినా సార్. కొన్ని నేను నా వ్యక్తిత్వం గమనించుకుంటా ఉంటే మాత్రం ఆ వ్యక్తిత్వం మీద అంత క్లారిటీ అనిపించట్లేదు. అంటే నాకు ఫస్ట్ టైమ్ కాబట్టి అలా అనిపించిందేమో గానీ, కాకపోతే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఎందుకు ఇంట్రెస్టింగ్‌గా ఉందంటే బయట ప్రపంచంతో సంబంధం లేనట్టుగా ఉంది ఆఫ్ కోర్స్. వాస్తవంగా. ప్రపంచంతో మనకు సంబంధం లేదు. మన చుట్టూ ఎవరూ లేరు. మనం ఒక్కరమే ఉన్నాము. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొనున్నాము. అప్పుడు మన మీరు వ్యక్తిగత ఒకటి మీ ప్రేక్షకులకు చెప్పండి. మీరు ఇక్కడి నుంచి హ్మ్. వెళ్ళిపోయినట్టు మీకు లేదు? నిజంగా. ఆ? వాస్తవంగా 100% ఉంది. ఆ వెళ్ళిపోయిన ఆ ప్లేస్‌లో శూన్యమైన ప్లేస్‌లో మనం కూర్చున్నాము. కాకపోతే మన వ్యక్తిగత విషయాలన్నీ కూడా మనము ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటే దాంట్లో ఏం జరిగింది అనేది కనిపించే అవకాశం ఉంది. కానీ అది ఫస్ట్ టైమే అంటే సాధ్యం మీరు కాదేమో ఫస్ట్ అనిపించింది. టైం మీకు ఇది ప్రాక్టీస్ కానీ చేశారు. చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది సార్. మీరు తప్పకుండా వాస్తవంగా చెప్తున్నాను. చాలా బావుంది. ప్రశాంతంగా ఉంటది అనిపించింది మనసుకైతే. ఒక విషయం చెప్తా వినండి. హ్మ్. ఎందుకంటే ఇది మీ ప్రేక్షకులు కూడా తెలియాలి ఏంటంటే, నిజంగా. మనకి ఇహలోక సుఖాలను ఉంటాయి. హ్మ్. కారు, ఇల్లు, అవును. బంగళా, డబ్బు. అవును. ఆస్తి, హ్మ్. ఈ విదేశీయానం ఇవన్నీ ఉంటాయి. అవును. ఇవన్నీ మనకి ఇహలోక సుఖాలు. హ్మ్. భౌతిక ప్రపంచంలో ఉన్నట్టు ఇహలోక సుఖాలు ప్రపంచంలో అందరికి కావాలి. 100% అందరికి కావాలి. అవును. ఇవి మన భావోద్వేగాలను శాసిస్తాయి మేడం. హ్మ్. అంటే మన ఎబిలిటీ ఉందా లేదా మనకు అనవసరం. అవును. మనకు లగ్జరీ లైఫ్ కావాలి. అవును. మనకు కోరుకున్నవన్నీ కావాలి. అవును. దానికి సామర్థ్యం ఉందా లేదా, మన కుటుంబ పరిస్థితులు అలా ఉన్నాయా లేదా అన్న తార్కికమైన ఆలోచనలు మనకు ఉండవు మేడం. మనం హ్మ్. కోరుకుంటాం. మనకి ఎట్లా నవ్వాలి, అంతే. కావాలి, కావాలని కోరుకుంటాం. అవును. అది అది భావోద్వేగాల్లోకి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అక్కడి నుంచే ఈ జర్నీ స్టార్ట్ అవుతుంది మేడం. హ్మ్. ఏంటంటే ఈ భావోద్వేగాలకి, ఈ భౌతిక ప్రపంచానికి మధ్యలో యుద్ధము అనుక్షణం జరుగుతది. ఈ ఖచ్చితంగా. యుద్ధం జరిగే క్రమంలో మనిషి కోల్పోయేదంటూ ఏదన్నా ఉంది అంటే అది వ్యక్తిత్వమే. హ్మ్. తన బుద్ధి కోల్పోతాడు. తన ఆలోచన మీద బ్యాలెన్స్ అంటే అవును. ఆలోచనలో స్పష్టత కోల్పోతాడు. ఆ అవును. బుద్ధి వికసించేటువంటి మార్గాలన్నిటికి కూడా దూరం అవుతాడు. అవును. ఎప్పుడైతే మీ వ్యక్తిత్వము మీరు మననం చేసుకుంటారో, ఈ మననం చేసుకున్న వ్యక్తిత్వం అన్నది మీ యొక్క మనసులో ఒక బీజంలాగా ఏర్పడితే, ఈ హ్మ్. 15 నిమిషాల సాధనలో హ్మ్. మీకు బీజంలాగా ఏర్పడితే అది మహావృక్షం అవుతుంది మేడం. ఆ సృష్టికర్త కూడా ఆపలేడు. మీకు తెలుసో లేదో. అవును. మీ మనసులో ఆ బీజం నాటుకుంటే మిమ్మల్ని సృష్టించిన వాడు కూడా ఆపలేడు. నిజంగా అంత సార్. గొప్ప అంత గొప్ప సాధన అది. నిజంగా ఎట్ సార్. ద సేమ్ టైమ్ చూడండి, ఈ ఈ భౌతిక ప్రపంచానికి, ఈ మనసులో ఉన్న భావోద్వేగాలకు మధ్యలో మీకు గ్యాప్ క్రియేట్ చేస్తుంది ఈ సాధన. హ్మ్. చూడండి, శ్వాస మీదకొస్తున్నారు. అవును. స్పర్శ ఉంది. స్పర్శ మీద అవగాహన ఉంది. అవును. మీ మనస్తత్వం తెలుస్తుంది. ప్రపంచంలో ఈ మూడో భాగం లేదు మేడం. హ్మ్. మీకు శ్వాస గురించి చెప్తారు, స్పర్శేంద్రియాల గురించి చెప్తారు, అవును. ధ్యానము రకరకాలు చెప్తారు. అవును. కానీ వ్యక్తిత్వం గురించి ఎందుకు చెప్పరు? 25 సంవత్సరాలు ధ్యానం, మెడిటేషన్ ఇట్లాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్ నడిపిన వాళ్ళు కూడా నా దగ్గరకొచ్చి వాళ్ళ మనస్తత్వం గురించి ఎందుకు అడుగుతున్నారు? వాళ్ళ సైకాలజీ గురించి ఎందుకు అడుగుతున్నారు? ఓకే. ఆ! ఎందుకు అడుగుతున్నారు అంటే, వాళ్ళు ఆ స్థాయికెళ్ళిన తర్వాత సెల్ఫ్ మేనేజ్‌మెంట్ ప్రాబ్లమ్సే వచ్చినాయి వాళ్ళకి. సో, ఈ ఖచ్చితంగా సెల్ఫ్ వస్తాయి. మేనేజ్‌మెంట్ ప్రాబ్లమ్స్‌ని రాకుండా హ్మ్. మన జీవితంలో మనం తీసుకునే నిర్ణయాల్లో మన ఆలోచనల స్పష్టత, మనం తీసుకున్న నిర్ణయాల్లో మనం ప్రతి నిర్ణయం కూడా మనకు అనుగుణంగా మారాలి అంటే ఈ గ్యాప్ అవసరం మేడం. దీన్నే మనం ఏమంటామంటే అబ్జర్వేషన్ సెన్స్ అంటాం. అది. పరిశీలన భావం. ఈ పరిశీలన భావమే మనిషి యొక్క ఆత్మకి ఆహారం. హ్మ్. సంకల్పానికి కూడా ఆహారం మేడం అది. మీ సంకల్ప బలం పెరిగిందంటే మిమ్మల్ని ఎవరు ఆపుతారు? సో, ఎవ్వరి మీద మీరు డిపెండ్ అవును. కాకుండా మీరు ఈ సాధన చేయండి. మీరు సాధన చేసిన తర్వాత మీలో వచ్చేటువంటి నిజమైన మార్పుల్ని మీరు కామెంట్స్ రూపంలో కూడా పెట్టండి. ఎందుకంటే నేను అవును. ఇది నిజంగా ఎదుటి వ్యక్తులకి ఒక రూపాయి ఖర్చు కూడా లేదు. పైసా అవును. ఖర్చు లేదు. అదైతే 15 వాస్తవం సార్. నిమిషాలు టైం మీరు స్పెండ్ చేసి, మీరు జీవితంలో ఏం అవ్వాలనుకుంటే మనస్ఫూర్తిగా కోరుకొని, ఒక బలమైన సంకల్పం ఉంటే, నిజాయితీతో కూడిన ప్రయత్నం ఉంటే, మీరు జీవితంలో అనుకున్నది మాక్సిమం సాధించేటువంటి అవకాశం కూడా బలంగా ఉంటుంది. ఖచ్చితంగా సార్. ఎందుకంటే ఇప్పుడు నేను చేశాను ఆ సంకల్పము. అది 3 విధాలుగా ఒకేసారి నాకు సాధ్యం అవ్వలేదు కానీ, ప్రాక్టీస్ చేస్తూ ఇప్పుడు వస్తుంది. చేతిలో పట్టుకుంటే మీరు చెప్పే విషయాలు ఒక్క 5 సెకండ్స్ వరకు మర్చిపోయినా నేను. దీంట్లోకెళ్ళిపోతుంది. కళ్ళు తెరిసున్నా కానీ నాకు దీంట్లోకెళ్ళిపోయింది ఇప్పుడు. అందుకు ఆపేసా ఇలా పట్టుకొని. ఆపేసి మళ్ళీ మీరు చెప్పేది ఎక్కడ వినిపించుకోను అనే ఇదితోటి ఆపేసి పట్టుకున్నాను. వెరీ గుడ్. వెరీ గుడ్. చాలా ఎందుకంటే ఇప్పుడు మంచి మన మన ఇది. మన మన మనకి ఒకటి గమనించాలి ఏంటంటే, హ్మ్. మన రొటీన్ లైఫ్‌ని మనం బ్రేక్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాం. అవును. కానీ ఈ ప్రయత్నాలన్నిట్లో మనం మన గురించి వ్యక్తిత్వం గురించి చెప్పినప్పుడు, హ్మ్. మన వ్యక్తిత్వంలో ఉన్న బలాలు, బలహీనతలు చెప్పినప్పుడు మనం తీసుకోం మేడం. అవును. చాలామంది ఏమనుకుంటారంటే, నాకు తెలుసులే నువ్వు చెప్పేదేందనుకుంటారు. నీకు తెలిసినప్పుడు నువ్వు ఎందుకు జీవితంలో అనుకున్నది సాధించలేవు? అంతే. నువ్వు అనుకున్నది సాధించే క్రమంలో సంకల్ప బలం పెరుగుతున్నప్పుడు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మీకు దూరం అవుతారు. హ్మ్. మీరు యెస్. సాధించిన తర్వాత వచ్చి మీ ఇంట్లో కూర్చుంటారు. యెస్. సో,
సో కాబట్టి నిజాయితీతో కూడిన ప్రయత్నం ఒక్కటే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం మేడం. ఇందులో ఎటువంటి కమర్షియల్ పర్సెప్షన్ లేదు. నేను వాళ్ళకి సలహా ఇవ్వడంలో కూడా నేను అనుభూతి పొంది నేను సాధన చేసిందే చెప్పా తప్ప అంతే. నాకు అనుభవం లేదని చెప్పి చూశారు కదా, నేను సాధన చేస్తున్నాను, మాట్లాడుతున్నాను, ఇంటర్ప్రిటేషన్ చెప్తున్నాను, మెమరీలో నాకు నా పర్సనాలిటీ ఏంటో నాకు తెలుస్తుంది. అవును. ఇవన్నీ ఒక సైమల్టేనియస్ చేయండి చూద్దాం. నేను చేతిలో పట్టుకొని సాధన చేస్తూ మీ మాటలు మర్చిపోయాను సార్. వాస్తవంగా నిజంగా వృషభ రాశి వాళ్ళకి ఎలాంటి మార్పులు ఉన్నాయి అనేది కూడా క్లియర్గా చెప్పారు. చాలా చక్కగా కూడా ఉంది. కానీ వాళ్ళకు రెమెడీస్ కూడా మీరు చక్కగా చెప్పారు. అందుకు ధన్యవాదాలు సార్. నాగనాథ్ గారిని సంప్రదించాలంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.